ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ అండ్ ప్రజెంట్ వచ్చేసి ఖైరతాబాద్కి వచ్చేసిన అందరికీ జై శ్రీ గణేష్ అండ్ ఈ రోజు మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నా మన బడా వినాయకుడి మెయిన్ పూల్ అయితే నిల్చోబెట్టేసారు. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అండ్ మొత్తం కంప్లీట్ గా వీడియో అయితే షూట్ చేసిన, స్కిప్ చేయకండి. అండ్ ఏ విధంగా నిలబెట్టారో పూజ కూడా చేసిరు అనేది కంప్లీట్ గా మీకు వీడియోలో ఉంటుంది, అస్సలు స్కిప్ చేయకండి. అంటిల్ దెన్ బాయ్. ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. అండ్ మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాం, మన మెయిన్ పోల్ ఎప్పుడు నిలబెడతారని చెప్పేసి. అండ్ మనకు మెయిన్ పోల్ నిలబెట్టే టైం అయితే వచ్చేసింది. అండ్ మనకు మొత్తం ఆ మెయిన్ పోల్ కి సంబంధించిన సపోర్టింగ్ తార్లు అయితే వేసేస్తారు. అండ్ మనకి ఎంత బందోబస్తుగానే ఒకసారి మనం ఆ తార్లు చూసుకోవచ్చు. ఈ చాలా పెద్ద రాడ్, ఇది చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ తాడు కూడా చాలా బందోబస్తుగా ఉండాలి. చాలా లావు తాడు అయితే దీనికి మొత్తం సెట్ చేస్తారు. అండ్ లేపేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉంటారు, చాలా కేర్ఫుల్గా ప్రికాషన్స్ అయితే ఉంటాయి. అండ్ ట్రైన్ కూడా వస్తుందంట. ట్రైన్ రాగానే మనకి ఇవన్నీ సెట్ కాగానే ఇవన్నీ మొత్తం నీట్గా కట్టుకొని అండ్ దాని ప్రకారంగా మనకు నిలబెట్టి బిల్డింగ్ వర్క్ అయితే కొడతారు. అండ్ మీరు కంప్లీట్గా వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పోల్ నిలబెట్టి కంప్లీట్గా చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఇది వచ్చేసి మన మెయిన్ పోల్. అండ్ ఇది ఇంకో మరికొద్ది సేపట్లో మనకు పెట్టి వెల్డింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ దానికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. అండ్ ఫ్రెండ్స్, కంటిన్యూ అయితే చూడండి, వీడియో స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడే మనకు ట్రైన్ కూడా వచ్చేసింది, చూస్తారు కదా మనకి. అండ్ ఆ పెద్ద రాడ్ని అయితే లేపేది మనకు మెయిన్ ఇదే ట్రైన్. అండ్ ఆ ట్రైన్ కూడా వచ్చేసింది. మనం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. అండ్ ఈ ట్రైన్ గురించి చెప్పాను కదా, ట్రైన్ వచ్చేసింది. అండ్ ట్రైన్ రాగానే మొత్తం సెట్ చేసుకుంటారు. ఆ ట్రైన్తోనైతే మనకు ఈ పెద్ద రాడ్, మనకి రాడ్ ఏదైతే ఉందో ఈ రాడ్ని అయితే లేపుతారు. చూసిగా రెడీ అయిపోయింది. అండ్ ట్రైన్ అయితే వచ్చేసింది. కంప్లీట్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. అండ్ పోల్ లేపేటప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ అయితే చేయకండి, కంప్లీట్ వీడియో అయితే మీకు చూపిస్తా. చూసుకోవచ్చు. ఫైనల్గా ట్రైన్ ఇస్ బ్యాక్. ఎంత పెట్టుకుంటారో చూసుకోవాలి, అడ్జస్ట్ చేసుకుంటారు మొత్తం దాన్ని. ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది. చూస్తారు కదా, ఆ ట్రైన్ వచ్చేసి మనకి ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకుంటారు. అండ్ మనకు తాళ్ళు కట్టాలి కాబట్టి మెయిన్గా ఆ ట్రైన్ వచ్చేసి ఇక్కడ కరెక్ట్ సెట్ చేసుకొని దాని ప్రకారం మనకు తాళ్ళు అయితే కడతారు. ఆ ట్రైన్ పర్ఫెక్ట్గా లేపేటట్టు అండ్ నిజం నుంచి ఎక్కడ వెయిట్ అటు బ్యాలెన్స్ అవ్వకుండా మనకైతే ట్రైన్ అయితే కడతారు. అండ్ చాలా జాగ్రత్త ఉండాలి అది చేసేటప్పుడు కాబట్టి మెయిన్గా మనకు ఫస్ట్ పూజ అయితే కూడా చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి పూజ కూడా స్టార్ట్ అయిపోతుంది. పూజ కూడా చేసిన తర్వాత మనకు మెయిన్ పోల్ పెట్టిన తర్వాత పూజ అయితే కూడా చేస్తారు. అందుకన్నా అయితే పూజ అయితే చేయడం జరుగుతుంది. కొంచెం మొత్తం విరామం ఎదరైతే పైన బాబు దండ తీసుకురా. బాబు దండ దండ తీసుకురా. దండ దండ బాబు కొట్టి బాబు ఫ్రెండ్స్ చూసారు కదా,
बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय. ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది. మన ఫైనల్ గా మనం మెయిన్ పోల్, మనకు ఏదైతే మెయిన్ పోల్ ఉంటుందో వినాయకుంది, ఆ మెయిన్ పోల్ అయితే మనకు పెట్టేశారు. అండ్ ఇప్పుడు వెల్లింగ్ వర్క్ అయితే చేస్తారు. అండ్ స్పీడ్ గా ధనాధన్ మెయిన్ గా ఇప్పుడు వెల్లింగ్ వర్క్ కొంచెం అంటే నార్మల్ గా పోల్ నిలబడేటట్టు వెల్లింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తారు. అండ్ అది చేసిన తర్వాత మనకు కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. దాని తర్వాత మనకు సపోర్టింగ్ రాడ్స్ అయితే పెట్టారు. సపోర్టింగ్ రాడ్స్ ఇచ్చుకొని దాని తర్వాత మనకి ఫైనల్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు మొత్తం. అండ్ చూసారు కదా ఎంత హైట్ లో ఉందో మనకి కంప్లీట్ గా. అండ్ ఈసారి మనము మళ్ళీ ఇంత పెద్ద విగ్రహాన్ని అయితే దర్శించుకోబోతున్నాం, వినాయకుడిని, ఇంత పెద్ద వినాయకుడిని. చూసుకోవచ్చు మనకు వెల్లింగ్ వర్క్ అయితే చేసేస్తారు అన్న అని చెప్పాను కదా. బేసిక్ వెల్లింగ్ వర్క్ అయితే చేసేస్తారు. అండ్ పోల్ నిల్చోవాలంటే చూసుకోవచ్చు ఎంత మంది సపోర్ట్ అవుతున్నారు. ఇక్కడ వీళ్ళు పట్టుకోరు కాబట్టి మెయిన్ గా అక్కడ దాన్ని మొత్తం చూసుకోవచ్చు వెల్లింగ్ ఏ విధంగా చేస్తారు. అన్న అయితే ధనధన్ వెల్లింగ్ చేసేస్తారు. అండ్ అది సపోర్ట్ మెయిన్ సపోర్టే వెల్లింగ్ లేకపోతే మనకు రాడ్ ఉండదు కాబట్టి మెయిన్ బేసిక్ సపోర్ట్ అయితే కొడతారు. అని చూసి వెల్లింగ్ అయితే చేసేస్తారు. మొత్తం కంప్లీట్ గా అయితే చేసేసారు. కింద మెయిన్ బేసిక్ వెల్డింగ్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. అండ్ అది చాలా ఇంపార్టెంట్. అది మెయిన్ యాంగిలర్స్, చిన్న యాంగిలర్స్ కూడా రెడీ పెట్టుకున్నారు వాళ్ళు. అండ్ ఎప్పుడైతే రాడ్ పెట్టంగానే చేద్దామని చెప్పేసి మనకు యాంగిలర్స్ కూడా రెడీగా పెట్టుకున్నారు. అండ్ చూసుకోవచ్చు ఈ పీసెస్ కూడా ఇక్కడ. అండ్ ఆ పీసెస్ మనకి కంప్లీట్ గా పెట్టుకొని అటు ఇటు మూవ్ అవ్వకుండా ఎటు ఏం గ్యాప్ రాకుండా మనకైతే కంప్లీట్ గా వెల్డింగ్ చేసేస్తారు. అండ్ చూసారు కదా కంపల్సరీ నీట్ గా దాన్ని ఇంత మెజర్మెంట్ లో కూడా మిస్టేక్ చేయకుండా కంపల్సరీ నీట్ గా చేసేస్తారు వెల్డింగ్ వర్క్ అనేది. ఫ్రెండ్స్ ఫైనల్ గా మనకైతే కంప్లీట్ గా వెల్డింగ్ వర్క్ చేసేస్తారు. అండ్ పోల్ అయితే ముంచుంది. అండ్ ఇప్పుడు వర్క్ అయితే ఆగదు, ధనాధన్ స్టార్ట్ అయిపోతుంది. మెయిన్ ఈ పోల్ ఉంటేనే మనకు విగ్రహం స్ట్రక్చర్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ చాలా వెల్డింగ్ వర్క్ అయితే ఉంటుంది. సపోర్టింగ్ రాడ్స్ ఉంటాయి, ఇంకా చాలా సపోర్టింగ్ రాడ్స్ పెట్టారు. అండ్ రాడ్స్ పెట్టాక మనకు చాలా వర్క్ ఉంటుంది. అండ్ డే బై డే మీకు కంప్లీట్ గా అప్డేట్ అయితే వస్తుంది. కంపల్సరీ ఫాలో అవ్వండి. అని చూసారు కదా ఇది మనకు ప్రస్తుతం రాడ్ పెట్టిన తర్వాత వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. అది రాడ్ పెట్టిన తర్వాత వెల్డింగ్ వర్క్ అయిపోయిన తర్వాతనే మనకు అక్కడ నుంచి క్రెయిన్ అయితే వదలడం జరుగుతుంది. అప్పటిదాకా క్రెయిన్ తోనే అట్లా హోల్డ్ చేస్తారు. అంటే క్రెయిన్ కూడా మనకి ఎక్కువసేపు అయితే ఆగదు. అండ్ మొత్తానికి వెల్డింగ్ కొట్టేసి నార్మల్ బేసిక్ వెల్డింగ్ కొట్టిన తర్వాత పైకి ఒక మంచితోనే ఎక్కించి ఆ వెల్డింగ్ వర్క్ అయితే తీసేస్తారు. అది ఆ గొల్స్ ఏదైతే ఉందో కొండికి అదైతే తీసేస్తారు. అండ్ అప్పుడు మన క్రెయిన్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఫైనల్ గా చూసుకోవచ్చు ఇది మనకి ఇక్కడ అప్డేట్. ఫైనల్ గా ఫోల్ కూడా అయిపోయింది, మనకి ఫోల్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ ముందరకు వస్తాను ఫ్రెండ్స్. ఇట్లానే కంటిన్యూగా చూడండి, మంచి సపోర్ట్ అయితే ఇస్తారు. అండ్ బై ఫ్రెండ్స్ ఫైనల్ గా కంప్లీట్. అండ్ మన హైదరాబాద్ బడా వినాయకుడు మెయిన్ బ్యాక్ బోన్ అండ్ మెయిన్ పిల్లర్ కాబట్టి ఇది మెయిన్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఫిక్స్ అయితే చేసేసారు, పెట్టేసారు. అండ్ మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తాం. కానీ ప్రస్తుతం ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసేసి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టే యాంగిలర్లు ఉన్నాయి కదా అక్కడ పైన గొలుసు అనేది తీయాలి. అండ్ అది తీసేది కూడా మీకు చూపిస్తాం. అండ్ కంప్లీట్గా మనకు వెల్డింగ్ వర్క్ అయితే చేస్తారు. అండ్ మెయిన్ ఎంత వరకు అయితే చేయగలుగుతాం, ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు వెల్డింగ్ వర్క్ అయితే చేస్తారు. అదంతా అయిపోయినాకనే మనకు సైడ్లకు ఉన్న తాళ్ళు కానీ గొలుసు కానీ ఇప్పేస్తారు. అండ్ చూసి ఫైనల్లీ కంప్లీటెడ్ మన మెయిన్ పోల్ అయితే నిలబెట్టేసారు. అండ్ ఇన్ని రోజులు మనం వెయిట్ చేసింది దీని గురించి. అండ్ ఇప్పుడు వర్క్ కూడా చాలా స్పీడ్గా నడుస్తుంది. అండ్ మన వినాయకుడు కూడా మనకి ఎంత హైట్ వస్తాడో అనేది ఇప్పుడు చూసుకోవచ్చు మీరు. అండ్ ఎన్ని రోజులు పోల్ కింద ఉంది మనకు అర్థం కాలేదు. అండ్ చాలా మంది వీడియోలో చూపించాను కదా. అండ్ ఇప్పుడు పోల్ నిల్చోబెట్టిన తర్వాత ఎంత హైట్ ఉంది అనేది, ఎంత హైట్ వస్తాడో మన వినాయకుడు ఎంత పెద్దగా ఉంటాడో మనకి మనకి 69 ఫీట్ అని ఎట్లా దర్శనం ఇస్తాడో అనేది చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా అప్డేట్ అయితే ఇది మార్నింగ్ అప్డేట్ వచ్చేసి ఇది అండి. అండ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ ముందరకు వస్తాను. వీడియోలు అయితే కంపల్సరీ చూడండి, స్కిప్ చేయకండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త అప్డేట్తో ముందరకు అయితే వచ్చేస్తాను. బాయ్.